హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రేట్ లైన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. అది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అండ్ నార్మల్ ఫార్మ్. ఈ 3 ఫార్మ్స్ ఇచ్చిన ఈక్వేషన్తో సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రాన్స్ఫర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అండ్ నార్మల్ ఫార్మ్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అండ్ రూట్ ఆఫ్ 3 ఆఫ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 4. ఫైండ్ ద స్లోప్ ఇంటర్సెప్ట్. సో ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, మనకి 3 ఫార్మ్స్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది. సో ఫస్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఫైండ్ చేద్దాం. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? √3x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 4. సో ఫస్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే మనకి ఏ ఫార్మాట్లో తెచ్చుకోవాలి? y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. సో y టర్మ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంచి మిగతా టర్మ్స్ అన్ని రైట్ సైడ్ తీసుకొచ్చుకుందాం. 4 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 3 ఆఫ్ ఎక్స్. సో y ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ mx కదా, ఎక్స్ ఉండాలి ఫస్ట్, ప్లస్ కాన్స్టెంట్. సో mx అంటే అండర్ రూట్ ఆఫ్ 3x ప్లస్ 4. సో y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ 3తోని కంపేర్ చేసుకుంటే మనకి స్లోప్ వాల్యూ ఏంటి అంటే, స్లోప్ అంటే m, ఈ m వాల్యూ ఏంటి? మైనస్ అండర్ రూట్ ఆఫ్ 3 అండ్ కాన్స్టెంట్ వాల్యూ ఏంటి? 4. సో అదేంటి, ఈ ఫార్మాట్కి తెచ్చుకొని మనం m వాల్యూ c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. అదే ఇంటర్సెప్ట్ ఫార్మ్ అనుకోండి, అది ఏ ఫార్మాట్లోకి తెచ్చుకోవాలి? x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ ఫార్మాట్కి తెచ్చుకోవాలి. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని మళ్ళీ రాసుకొని ఇక్కడ 4 ఉంది కదా లెఫ్ట్ సైడ్, అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ 1 రావాలి. సో 4తో మొత్తం అన్ని డివైడ్ చేద్దాం. సో బై 4 ప్లస్ y/4 ఈజ్ ఈక్వల్స్ టు 4/4. ఈ 4 క్యాన్సిల్ అవుతుంది, ఇది 1 అవుతుంది. సో ఇటు సైడ్ అండర్ రూట్ ఆఫ్ 3x/4 ప్లస్ y/4 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది దీని ఫార్మాట్కి వచ్చిందంటే x/a y/b ఈజ్ ఈక్వల్స్ టు 1 ఫార్మాట్కి తెచ్చుకొని ఏ వాల్యూ b వాల్యూ అది x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏ వాల్యూ అంటే ఏంటి? 4 ఈ అండర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ ఎక్స్ కదా, ఇక్కడ x మాత్రం ఉండాలి కాబట్టి ఇది దీన్ని డినామినేటర్కి తెచ్చుకోవాలి. సో ఏంటి? x/4 ఇది దీని కిందికి వస్తుంది అండర్ రూట్ ఆఫ్ 3. సో x 4 అండర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ y/4 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్కి వచ్చింది? x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1 ఫార్మాట్కి వచ్చింది కదా. సో ఇప్పుడు x ఇంటర్సెప్ట్ వాల్యూ అంటే ఏ వాల్యూ ఏంటో అది x ఇంటర్సెప్ట్. ఏ వాల్యూ ఏంటి? 4 అండర్ రూట్ ఆఫ్ 3. y ఇంటర్సెప్ట్ వాల్యూ ఏంటి? 4. సో ఈక్వేషన్ వచ్చేసింది కదా, ఇది ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఇప్పుడు నార్మల్ ఫార్మ్ చూద్దాం. ఫస్ట్ సేమ్ ఈక్వేషన్ని మళ్ళీ రాసుకున్న తర్వాత ఇది a, ఇది b, అంటే ఇది ఏంటి? ax ప్లస్ by ఈ ఫార్మాట్కి తెచ్చుకోవాలి అన్నప్పుడు a అంటే ఏంటి? అండర్ రూట్ ఆఫ్ 3, b అంటే ఏంటి? 1. సో అండర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b² చేస్తే ఏమొస్తుంది? అండర్ రూట్ ఆఫ్ 3. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ √3 ఇది హోల్ స్క్వేర్ అవుతుంది కదా, అన్నప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఈ రూట్ అయితే ఉంటుంది. సో అందుకే √3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు √4 అంటే 2. సో ఈ 2తోని అన్నిటిని డివైడ్ చేద్దాం. సో అండర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ x/2 ప్లస్ y/2 ఈజ్ ఈక్వల్స్ టు 4/2. సో క్యాన్సిల్ అయ్యేవేంటి? ఇది ఒకటే క్యాన్సిల్ అవుతుంది, 2 1s 2 2s. సో అది రాసుకుందాం. అండర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ x/2 ప్లస్ y/2 ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇంత ముందుకు వచ్చిన ఈక్వేషన్ ఏ ఫార్మాట్లో ఉంది? x ఆఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ y ఆఫ్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు p. అంటే ఎప్పుడైనా కానీ నార్మల్ ఫామ్ అనేది ఈ ఫార్మాట్కి తెచ్చుకోవాలి. అప్పుడు ఇది కాస్ ఆల్ఫా అంటే x ఇంత ముందుకున్న టర్మ్ అంటే అండర్ రూట్ ఆఫ్ 3/2 కదా, అది y ఇంటూ సైన్ ఆల్ఫా అంటే y ముందు మనకు ఉన్న టర్మ్ ఏంటి? 1/2. సో p అంటే కాన్స్టెంట్ 2. సో మనం నార్మల్ ఫామ్లో మనం ఆల్ఫా వాల్యూ ఫైండ్ చేయాలి. ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది? అండర్ రూట్ ఆల్ఫా అంటే కాస్లో ఎప్పుడు √3/2 అవుతుంది, 30 డిగ్రీస్ కదా. సేమ్ సైన్ ఆల్ఫాలో కూడా 1/2 ఎప్పుడు అవుతుంది? 30 డిగ్రీస్. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ చేయండి 30 డిగ్రీస్. p వాల్యూ 2 యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందిగా స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఎలా ఫైండ్ చేయాలి? ఇంటర్సెప్ట్ ఫార్మ్ అండ్ నార్మల్ ఫార్మ్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. ఆ ఫార్మాట్కి తెచ్చుకొని m వాల్యూ c వాల్యూ ఫైండ్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1 ఫార్మాట్కి తెచ్చుకొని x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ ఫైండ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి? నార్మల్ ఫార్మ్ అయితే ఈ ఫార్మాట్కి తెచ్చుకొని మనం ఆల్ఫా వాల్యూ ఇంకా p వాల్యూ ఫైండ్ చేయాలి. సో ఇది 3.
ఏదైనా క్వశ్చన్ ఇవ్వచ్చు, ఎట్లాంటి ఈక్వేషన్ అయినా ఇచ్చేసి మనకి ఈ 3 ఫార్మెట్ ఫైండ్ చేయమని చెప్పచ్చు. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. x + y + 2 = 0. సో ఫస్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఫైండ్ చేద్దాం. సో x + y + 2 = 0, y = mx + c ఫార్మెట్లో తెచ్చుకోవాలి. సో y అనేది లెఫ్ట్ సైడ్, మిగతా అన్నది రైట్ సైడ్ తీసుకొచ్చుకోవాలి. -x -2. సో y = mx + c తోని కంపేర్ చేసుకుంటే x వాల్యూ ఏమవుతుంది? -1. సారీ, ఎక్స్కి అంటే ఎంకి వాల్యూ ఏంటి? -1 అవుతుంది, సికి వాల్యూ ఏంటి? -2 అవుతుంది. సో ఇది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్, వెరీ ఈజీ. తర్వాత ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఏంటి? ఏ ఫార్మేట్లో తెచ్చుకోవాలి? x/a + y/b = 1 ఫార్మేట్లో తెచ్చుకోవాలి. సో అందుకే కాన్స్టెంట్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకున్నాం. నెక్స్ట్ కాన్స్టాంట్తోని డివైడ్ చేసుకుంటాం మొత్తం, ఎందుకంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ 1 రావాలి కాబట్టి 1 వచ్చింది. తర్వాత ఇది x/a + y/b = 1 ఫార్మాట్కి వస్తే x ఇంటర్సెప్ట్ వాల్యూ ఏంటి? -2, y ఇంటర్సెప్ట్ వాల్యూ ఏంటి? -2. x ఇంటర్సెప్ట్ అంటే ఏ వాల్యూ, ఇక్కడ ఏ వాల్యూ వచ్చేది ఉంటుంది చూడండి, ఇక్కడ కంపేర్ చేస్తే b వాల్యూ ఏమో y ఇంటర్సెప్ట్. సో ఇది ఇంటర్సెప్ట్ ఫామ్. నార్మల్ ఫామ్ సేమ్ ఇంతకుముందుకు ఎట్లా చేశారో అలా చేయండి. ఫస్ట్ x + y + 2 = 0 అని పెట్టుకోండి. ఇప్పుడు ఏ వాల్యూ ఏంటి? 1, b వాల్యూ ఏంటి? 1. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? √a² + b² చేయాలి కదా ఫస్ట్, ఎందుకంటే అన్నిటితోనే డివైడ్ చేయాలి. సో √1² + 1² అంటే √2 వచ్చింది. సో x/√2 + y/√2 + 2/√2. సారీ, ఇక్కడ +2/√2 = 0. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఈ 2 టర్మ్స్ని మనం రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకున్నాం, అంటే వేరే సైడ్ తెచ్చుకున్నాం. ఏమవుతుంది? -x/√2 - 1/√2 = 2/√2 యాజ్ టీస్ ఉంటుంది. ఇప్పుడు ఈ √2 అనేది చూడండి అన్నిటికీ ఉంది కదా. సో √2తో ఇంటూ చేసుకున్నాం అనుకోండి మనం. ఇంటూ కాదు, √2 × √2. ఇక్కడ మనం √2 × √2 ఎందుకు రాసుకున్నామంటే, ఇప్పుడు √2 × √2 అంటే ఇది కదా, ఏమవుతుంది? √4 అవుతుంది, అంటే వాల్యూ 2ఏ కదా. సో ఈ 2 వాల్యూని మనం ఎట్లా రీప్రజెంట్ చేస్తున్నాం? √2 × √2. ఎందుకంటే ఇక్కడ మనకి క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది కదా, కింద √2 ఉంది కాబట్టి. అందుకే మనం అట్లా ఆలోచించాలి, లేకపోతే డైరెక్ట్గా 2/√2 అని పెట్టుకోవచ్చు. సో √2 × √2/√2 అని పెట్టేసి ఇది క్యాన్సిల్ చేసుకుందాం. సో x/√2 - y/√2 = √2 వచ్చింది. ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లకు, అంటే దేంతో కంపేర్ చేసుకోవాలి ఎప్పుడైనా? నార్మల్ ఫామ్ అయితే x cos α + y sin α = p అనేదానికి. సో ఇప్పుడు cos α వాల్యూ ఏంటి? -1/√2, sin α వాల్యూ ఏంటి? -1/√2, p వాల్యూ ఏంటి? √2. ఓకే, సో p వాల్యూ √2, ఇది కాన్స్టెంట్, కానీ ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది? 225 degrees. ఓకే, అంటే 225 degreesలో cos α అంటే cos 225 degrees -1/√2, sin 225 degrees -1/√2. సో అందుకే ఆల్ఫా వాల్యూ 225 పెట్టుకున్నాం. ఈ 225 degrees ఎట్లా వచ్చింది అంటే, ఇప్పుడు మైనస్ అనేది మీరు మర్చిపోతే 1/√2 ఎప్పుడు వస్తుంది? 45 degreesకి వస్తుంది. ఓకేనా? ఏమొస్తుంది? 1/√2 మాత్రమే వస్తుంది, మైనస్ రాదు. మైనస్ ఎప్పుడు వస్తుంది? మనం ఇట్లా ఆల్ సిల్వర్ టీ కప్స్ పెట్టుకుంటే, ఆల్ అంటే అన్నీ అదేంటి సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఏదైనా కానీ ఇక్కడ పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ సైన్ అండ్ కొసెక్, ఇక్కడ టాన్ అండ్ కాట్, ఇక్కడ కాస్ అండ్ సీకెండ్. సో ఇప్పుడు మనకి రెండింటికి మైనస్ ఉండాలి. రెండింటికి మైనస్ ఏ బ్లాక్లో వస్తుంది? ఓన్లీ ఈ బ్లాక్లో వస్తుంది. ఈ బ్లాక్లో ఎన్ని డిగ్రీస్ ఉంటాయి? 180, ఇంకా 180 నుంచి 270 degrees మాత్రమే ఉంటాయి. సో 180 + 45 degreesకి ఎంత? 225 degrees. సో 225 degrees అప్పుడు -1/√2 అనేది వస్తుంది. ఓకే, సో ఇది ప్రాబ్లం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.